సిద్ధవటం మండలంలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు పెద్దపల్లి గ్రామ పంచాయతీ బెటాలియన్ సమీపాన మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి రామారావుకే చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని అనంతరం వారు మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడంలో అన్న నందమూరి తారక రామారావు అప్పట్లో కిలో ₹2 బియ్యాన్ని ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలోని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శనివరపు మోహన్ రెడ్డి, మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ దశరథ రామానాయుడు, మల్లు సంజీవరెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, బాలరెడ్డి, రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి కాడే శ్రీనివాసులు నాయుడు, సర్పంచ్ ప్రతినిధి తుర్రా ప్రతాప్ నాయుడు, ఉప సర్పంచ్ ప్రతినిధి నాగం నరసింహారెడ్డి, వెలుగుపల్లె సుబ్బారెడ్డి, డాక్టర్ వీరభద్రుడు, మాధవరం రాజారాం, సామా శ్రీనివాసులు, మామిడి సుబ్బారావు, జంగిటి రాజేంద్ర ప్రసాద్ యాదవ్, మూలపల్లె సుబ్బయ్య యాదవ్, బొడిచెర్ల శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం యాదవ్, భోగిడి ఓబుల్ రెడ్డి, పిచ్చిరెడ్డి రమణ యాదవ్, టొక్కోలి శంకర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సాదక్ భాష కృష్ణ యాదవ్, కొమ్మ నాయనపల్లి ఓబుల్ రెడ్డి, అలాగే మల్లికార్జున్ రెడ్డి, నల్లగొండ వెంకటరామయ్య నాయుడు, పాల వెంకట సుబ్బయ్య యాదవ్, కమ్మపాలెం మురళీ నాయుడు, బాకరపేట యూత్ ఎర్రనాగు శ్రీనివాసులు నాయుడు, వంకర సుబ్బయ్య, కాడే రెడ్డయ్య నాయుడు, గిరియం నరసింహనాయుడు, నరేంద్ర భూపతి నాయుడు, వెంకటేష్ నాయుడు, వంకర సుబ్బయ్య నాయుడు, మాధవరం హరి తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై తెలుగుదేశం అండి. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, సుబ్రహ్మణ్యం నాయకత్వం, జై తెలుగుదేశం. గారి 101వ జయంతి సందర్భంగా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మన రామారావు గారు 1982 సంవత్సరం పార్టీని స్థాపించినప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నిత్యం కూడు గుడ్డ నీడ అనేటువంటి నిదానంతో ఆయన ముందుకొచ్చి అఖండ మెజార్టీతో కాంగ్రెస్ గవర్నమెంటును 70 సంవత్సరాల కాంత నందమూరి తారక రామారావు గారికి దక్కింది. అదే కోవలో మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ ప్రతి పేదవాడు అన్నం తినకుండా పచ్చులు లేకుండా ఉండేదానికోసమే ఆర్నిశలు కష్టపడి ఎన్నో పథకాలను మనం ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని సామాజిక వర్గాల ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ముందుకు కదులుతున్నందుకు మన అందరము ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ముఖ్యమంత్రిని చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి బాధ్యతగా కాబోయే 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు గారని తెలియజేయడం ఎంతో గర్వపడుతున్నాను. జై తెలుగుదేశం.